ఈ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు దీక్ష కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని దుయ్యబట్టారు. పంట నష్టాన్ని వెంటనే గుర్తించి ప్రభుత్వం ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 2 మంత్రులున్న రైతులకు చేసిందేమీ లేదని కంచెల కృష్ణారెడ్డి విమర్శించారు. 870 మిల్లీమీటర్ల వర్షపాతం పడితే సాధారణ వర్షపాతం పడ్డాయి. మరి రాష్ట్రంలో 915 మిల్లీమీటర్ల వర్షపాతం ఇప్పటికే పడ్డది. అంటే మరి కరువు వచ్చాక కరువు రానట. దాదాపు ఈ రాష్ట్రంలో 24 జిల్లాలలో సాధారణ వర్షపాతం పడ్డది. మిగతా 9 జిల్లాలలో అత్యధిక వర్షపాతం పడ్డది. మరి కరువు ఎట్లా వచ్చినట్టు? ఓన్లీ కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పి అందరూ నమ్ముతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, అదేవిధంగా బోనస్ కానీ ఏది ఇవ్వడం జరగలేదు. అయితే మేము ఒకటే కోరుతుంది ఏంటంటే, ముఖ్యంగా మన తెలంగాణలో నల్గొండ జిల్లానే అత్యధిక వరి పంట వేస్తారు, అదేవిధంగా పత్తి పంట వేస్తారు, అదేవిధంగా మిర్చి ఇవన్నీ పంటలు వేస్తారు. మరి రాష్ట్రంలో 20% వ్యవసాయం, 20% పంటలు పండించేది ఒక మన నల్గొండ జిల్లా. అయితే నల్గొండ జిల్లాలో ఈ సంవత్సరం 11 లక్షల ఎకరాల వరి పంట వేయడం జరిగింది. అందులో 3 నుంచి 4 లక్షల ఎకరాల వరి పంట నష్టం జరిగింది. మరి ఎంత నష్టం మాఫీ నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సిందే డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతు